బలహీనతలు ఎప్పుడు కూడా మన మనస్సును అధిగమించకూడదు. ఎప్పుడు మనస్సు చెప్పినట్టు మనం వినకూడదు. మనస్సు చెప్పిన చోటికల్లా కళ్ళు వెళ్ళకూడదు. కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్ళకూడదు. కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనుషులు వెళ్ళకూడదు. మన దేహం వెళ్ళకూడదు. అలా వెళ్తే చాలా మరి నియంత్రణ లేనటువంటి పరిస్థితులు, స్థితిగతులు తారుమారయ్యేటటువంటి చాలా అస్తవ్యస్తంగా తయారవ్వచ్చు ఒక దశలో. ఎప్పుడూ కూడా మన బలహీనతలు మన మనస్సును శాసించకూడదు. మనం చాలా మంచివారై ఉండొచ్చు, కానీ బలహీనతల కారణంగా ఏవో చెడు వ్యసనాలు, చెడు పనులు చేస్తూ ఉంటే ఇక ఆ వ్యక్తికి మరి మంచి అనేది ఎలా జరుగుతుంది చెప్పండి? మానసికంగా మంచివాడైనప్పటికీ కూడా మంచి బుద్ధి ఉన్నప్పటికీ కూడా బలహీనతలు ఉన్న కారణంగా ఆ మంచి వైపు ప్రయాణించలేకపోతూ ఉంటారు. చాలామంది దైవభక్తులు ఉంటారు, కానీ వ్యసనాలకు దూరం కాలేకపోతూ ఉంటారు. కాకపోతే ఎక్కడో చిన్న ఆశ ఉంటుంది, వీరు మారుతారేమో అని. మరి దీపం వెలిగిస్తున్నాడు కదా, ఆ దీపమే ఆశ. అంటే దీపము దారిని సూచిస్తుంది. ఒక చిన్న సంఘటన ఏదో జరగాలి, అప్పుడు కానీ ఆ దుర్వ్యసనాల నుంచి బయటపడలేరు, దుస్సావాసాల నుంచి, దుశ్చేష్టల నుంచి బయటపడలేరు. అప్పుడే వారి మనస్సు మంచిది కాబట్టి ఆ దుర్వ్యసనాలను, బలహీనతలను భగవంతుడే ఏదో ఒక సందర్భంలో తెలియజేస్తూ ఉంటాడు. అప్పటి వరకు అలా వేచి చూస్తూ ఉండాలి, ఎంతమంది చెప్పినా వినకపోతే.